మూసీ ప్రక్షాళన పేరుతో నది నామరూపాలు లేకుండా చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఈ పాపం ముమ్మాటికి కాంగ్రెస్ బీజేపీదేనని అన్నారు. వికారాబాద్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం పతనమైందని విమర్శించారు. మూసీ సుందరీకరణ చేస్తామన్న వారు నది పుట్టిన చోటే 12 లక్షల చెట్లు కొట్టేశారని కేటీఆర్ ఆక్షేపించారు. అయ్యా ఇది మంచి పని కాదు, భవిష్యత్ తరాలకు నష్టమైతుందంటే వినిపించుకుంటోడు లేడు. మూసీ ప్రక్షాళన చేస్తాడట, మూసీని బాగు చేస్తా అంటోడు. మూసీ బుట్టిన కాడ మూసీ జన్మస్థలంలో 12 లక్షల చెట్లు కొట్టేస్తాడు ఎవడన్నా తెలివి ఉన్నోడు, భవిష్యత్ తరాల మీద ఆలోచన ఉన్నోడు. చేసే పనేనా ఆలోచించండి. నది పుట్టిన కాడ మూసీని ఇక్కడ సంపేసి కిందికి పోయి సుందరీకరిస్తా అంటే అది కమిషన్ల కోసం మాత్రమే అన్న విషయం మనకు తెలియదా? ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, ఇందులో పాపం ఒక్క కాంగ్రెస్ దే కాదు, బీజేపీది కూడా ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ మూసీకి ఉరివేసే ప్రయత్నం, మీ వికారాబాద్ అడవులకు ఉరేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ విషయం కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.